క్యూఆర్ కోడ్ పేరుతో కూటమి ప్రభుత్వం డ్రామాలు చేస్తోందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నందుకే నకిలీ మద్యం కట్టడి కోసం సురక్ష యాప్ తెచ్చిందని కౌంటర్ ఇచ్చారు మంత్రి పార్థసారథి. బ్రాందీ సీసాల మీద క్యూఆర్ కోడ్ ముద్రించడం లేకపోతే అది అతికించడం ఎందుకు రద్దు చేశారు? ఇవాళ మళ్ళీ దాన్ని ఏదో కొత్తగా మీరు కనిపెట్టినట్టు మళ్ళీ ఎందుకని ఈ డ్రామాలు ఆడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా 5 ఏళ్లు క్యూఆర్ కోడ్తో మాత్రమే మద్యం సీసాల అమ్మకం సాగితే ఇవాళ మీరు దాన్ని ఎందుకు రద్దు చేసి ఈ సంవత్సరం 6 మాసాల తర్వాత దాన్ని మళ్ళీ ఎందుకు ప్రవేశపెడుతున్నారు? ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు సాగిస్తున్నటువంటి మద్యం దందాలు కుళ్ళు కంపు కొట్టి స్థాయికి వచ్చాక కంగారు వచ్చినట్టుంది. కంగారు వచ్చి ఇప్పుడు కొత్తగా ఈ డ్రామా మొదలుపెట్టారు, క్యూఆర్ కోడ్ డ్రామా. కల్తీ మద్యాన్ని అరికట్టాలనే ఉద్దేశంతోనే ఈ యాప్ని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఈ యాప్ని తయారు చేసి ఇప్పటి వరకు కూడా 1,70,000 యాప్ ద్వారా మరి ప్రజలు దీంట్లోకి వచ్చారని చెప్పేసి మనం చేస్తామని దాన్ని కూడా తప్పుదారి పట్టిస్తానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా మీరు చేసే ప్రచారంలో నిజం ఉంటే, వాస్తవం ఉంటే మీ కార్యకర్తలు కానీ మీ నాయకులు కానీ ప్రతి షాప్కి ప్రతి బార్కి కూడా వెళ్ళి ఈ యాప్ని ఉపయోగించుకుని ఇది ఏమిటో తెలుసుకోవాలని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను.